తేదీలలో 3 రోజుల పాటు అఖిల భారత దళిత రైట్స్ మూవ్మెంట్ జాతీయ మహాసభలు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నగరానికి దళిత ఉద్యమానికి విడదీయాలని చరిత్ర ఉంది. స్వతంత్రానికి పూర్వమే హైదరాబాద్ నగరంలో దళితుల హక్కుల కోసానికి ఉద్యమాలు నిర్వహించినటువంటి ప్రాంతం హైదరాబాదు. భాగ్యారెడ్డి వర్మ గారు ఆది హిందూ మహాసభ పేరు పైన ఒక దళితులందరినీ సమీకరించే ఉద్యమాన్ని నిర్వహించడం, వారిని విద్యాపరంగా అభివృద్ధి చేయడం కోసాన్ని స్కూళ్ళను నిర్మించినటువంటి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి మహానగరంలో ఈ మహాసభలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధి, దళితుల సంక్షేమం, అంబేద్కర్ యొక్క ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి దశలో ఈ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా దళిత అభివృద్ధి కోసానికి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అనేక మంది పాల్గొని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ హిందూ మతోన్మాదం నుంచి ఏదైతే ఉందో దాన్ని దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో దళితులను దేశవ్యాప్తంగా దళితులందరినీ కూడా సమీకరించి పోరాడి అంబేద్కర్ ఏదైతే చెప్పిండో సమీకరించు, బోధించు, పోరాడనే సిద్ధాంతం పైన దళిత హక్కుల పోరాట సమితి ఈ అందరినీ కూడా గ్యాదర్ చేయాలనేది ఈ మహాసభలో నిర్ణయం చేయడం జరిగింది. ఇంతటి చారిత్రక పట్టణమైన హైదరాబాదులో జరిగినటువంటి మహాసభల ద్వారా ఉత్తేజాన్ని తీసుకొని రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా దళిత సమస్యల పరిష్కారం కోసానికి ఈ మహాసభలు కృషి చేస్తారని తెలియజేస్తూ సెలవు.